హలో నేను విశ్వేశ్వరరావు. కన్నప్ప 27వ తారీఖున రిలీజ్ అవుతుంది సినిమా. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, వీళ్ళు అక్షయ్ కుమార్, వీళ్ళందరూ కూడా తారాగణం ఉన్నారు. ఈ సినిమా మీద హై హోప్స్ పెట్టుకున్నారు. ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ విషయంలో మిశ్రమ స్పందన అయితే వస్తూ ఉంది. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ని మరింతగా హైప్ చేసేలా సినిమాకి తొలి వారంలోనే కలెక్షన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్లో వినిపిస్తుంది. అందుకే ప్రభాస్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు అనేది తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఒప్పుకుంటారా? ప్రభాస్ వస్తారా? హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది 21వ తారీఖున సాయంత్రం. మరి దానికి ప్రభాస్ వస్తారా అంటే ఆల్రెడీ రాజాసాబ్ అని టీజర్ రిలీజ్ చేశారు. అది ప్రభాస్ మెయిన్ రోల్లో ఉన్నటువంటి సినిమా, అది హీరోగా నటించినటువంటి సినిమా రాజాసాబ్ అనేది. మరి దాని టీజర్ రిలీజ్కే రాలేదు ప్రభాస్. జనరల్గా ప్రభాస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి, టీజర్ రిలీజ్కి వీటికి దూరంగా ఉంటూ ఉంటారు. టాలీవుడ్లో అందరికీ తెలుసు ఇది. కానీ కన్నప్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్కి తీసుకురావాలి ప్రభాస్ని అనేటువంటి ఆలోచన మంచు మోహన్ బాబు గారు చేస్తున్నట్టు టాలీవుడ్లో టాక్ ఉంది. సో మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు మధ్య ఉన్నటువంటి విభేదాలు కన్నప్ప మీద కూడా పడ్డాయి. కన్నప్ప ఆర్టిస్ట్ మిస్ కావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఎటకేలకు అడుగడుగున వివాదాల నడుమ ఈ కన్నప్ప 27వ తారీఖున రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. బ్రాహ్మణ సంఘాలు పిలక గిలక అనేటువంటి డైలాగ్స్ వీటి మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద రైటర్ ఆకేళ్ళ కానీ లేదా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కానీ వివరణ ఇస్తున్నారు. తాము బ్రాహ్మణులేను, అక్కడ బ్రాహ్మణులకి ఎలాంటి అవమానం లేకుండానే డైలాగ్స్ ఉన్నాయి, సినిమా కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి వివాదాల నడుమ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. ఐ హోప్స్ దాని మీద అంచనాలు పెంచేశారు. యాక్చువల్గా ప్రభాస్ దాదాపు ½ అన్ అవర్ కనిపించబోతున్నారు ఈ సినిమాలో అనేది బాగా హైప్ చేశారు. జనరల్గా వరల్డ్ మార్కెట్ ఉంది ప్రభాస్కి. సో ప్రభాస్ని చూపించి టీజర్లో కూడా, ట్రైలర్లో చూస్తే ప్రభాస్కి సంబంధించినటువంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా వ్యూహాత్మకంగా దాన్ని బిజినెస్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది టాలీవుడ్లో బాగా టాక్ ఉంది. ప్రభాస్ని ఫేస్ చూసి, ప్రభాస్ రోల్ని చూపించి దాన్ని క్యాష్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమా అది. దాన్ని ఏదో కలెక్షన్స్ రాబట్టాలి అనేటువంటి ఆలోచన. మైథలాజికల్ సినిమా ఇది. ఈ మైథలాజికల్ సినిమాని చారిత్రక అంశాలు అనేకం దీంట్లో చూపించబోతూ ఉన్నారు. అలాగే యథార్థ గాథల ఆధారంగా కూడా కొన్ని సీన్స్ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి సినిమా ప్రీ రిలీజ్కి ప్రభాస్ వస్తారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ప్రభాస్ వస్తారా అనేది ఇప్పటి వరకు టాలీవుడ్లో నిర్ధారణ కాలేదు. మరొక 24 గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. కానీ ప్రభాస్ వస్తారా అనేది మాత్రం సందిగ్ధంగా ఉంది. మంచు ఫ్యామిలీ మాత్రం వచ్చే అవకాశం ఉంది ప్రభాస్ అని చెప్పి చెప్తున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు, వస్తారని చెప్తున్నారు. కానీ ప్రభాస్ తను కొన్ని పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రీ రిలీజ్కి కానీ టీజర్కి కానీ రాకుండా. మరి ఇప్పుడు కనుక ఒకవేళ వస్తే కన్నప్పకి భవిష్యత్తులో ప్రీ రిలీజ్కి అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్కి రావాల్సి వస్తుందేమో అనేటువంటి అనుమానం ఉంది. సో కాబట్టి దీనికి స్కిప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి 24 గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభం కాబోతుంది. దానికి ఆయన వస్తారా రాడనేది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వెబ్సైట్లో కూడా వస్తుంది. ప్రభాస్ చుట్టూనే తిరుగుతుంది కన్నప్ప మొత్తం. మెయిన్ రోల్ ఏమో మంచు విష్ణు, కానీ ఈ సినిమా మొత్తం ప్రభాస్ చుట్టూనే తిరుగుతుంది. కారణం బిజినెస్ చేసుకోవడానికి. వరల్డ్ మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని బిజినెస్ చేసుకునే దానికి బిజినెస్ యాంగిల్లో దీన్ని ప్రభాస్ని బాగా ఎలివేట్ చేస్తున్నారు అనేది కూడా టాలీవుడ్లో వినిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ వెబ్సైట్స్లో అని అంటే, నేను కొన్ని
నమ్మదగినటువంటి కొన్ని వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి సినిమాకు సంబంధించి. దాంట్లో ఒకదాన్ని తీసుకొని నేను మీకు చదివి వినిపిస్తాను లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది. సో ఇక్కడ చూడండి, కన్నప్పకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి లేదంటే కన్నప్ప అప్డేట్స్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అంటే రేపే. చూడండి, విష్ణు మంచు టైటిల్ రోల్తో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహాశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపిస్తుండగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనేటువంటి ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. సో అప్పుడు అదే ప్రభాస్ రుద్ర పాత్ర కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి హైప్ రావడానికి కారణం అదే. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. సో ఇప్పటికే కన్నప్ప నుండి క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్, 4 పాటలు, టీజర్ సహా ట్రైలర్ రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 21న అంటే శనివారం రోజున హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకను గ్రాండ్గా చేరున్నట్టు తెలిపింది. కాగా ఈ ఈవెంట్కి ప్రభాస్ హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏది రాలేదు. అంటే వీళ్ళకి కూడా సమాచారం లేదు. కాబట్టి నేను చెప్పిందే ఫిక్స్. వస్తారా రాదా తెలీదు, కానీ ఆయన వస్తారని మాత్రం మార్కెట్ చేసుకుంటున్నారు. 4 రోజుల క్రితం రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది. ఆయన సొంత సినిమా, ప్రభాస్ మెయిన్ హీరో దాంట్లో, దానికే రాలా. మరి దీనికి ఏం వస్తారు ఆయన? దీనికి వచ్చేటువంటి ఛాన్సెసే తక్కువ అని చెప్పి వినిపిస్తుంది. మరి ప్రభాస్ రాకపోతే కన్నప్ప సినిమా హైప్ తగ్గుతుందా, తగ్గే అవకాశం ఉందా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన కనిపించకపోతే, ఆల్రెడీ ట్రైలర్లో ఎక్కువ ఆయన్నే చూపించారు, హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది అది. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన కనుక కనిపించకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో వేగం తగ్గినట్టు భావిస్తారా ఫ్యాన్స్? లేదా ప్రభాస్ కనిపిస్తే ఈ సినిమాకి మార్కెట్ హైప్ అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.